శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల హాట్ హోమ్. రచన శార్వరి గారు. రచయిత ఉవాచ చాలా బాగుంది. ద్వారానికున్న కర్టెన్పై స్వర్గధామ్ అని రంగు దారాలతో అల్లుకున్నంత మాత్రాన ఆ ఇల్లు స్వర్గధామం కాదు. భార్యాభర్తల మధ్య మమతానుబంధాలు బిగిసినప్పుడే గృహం స్వర్గసీమ అవుతుంది, బెడిసినప్పుడు కాదు. ఇది చాలా నగ్న సత్యం కదండి. ఇక నవల్లోకి వెళ్దాం. రాధ నేనే, కృష్ణుడు నీవే, మధురమాయే బృందావనము, రమ్యమైన శారదరాత్రి, రారా కృష్ణ రారా కృష్ణ, రాసలీల వేళ ఇదే. అరిగిపోయిన రికార్డుల భయం భయంగా పాట వణుకుతోంది. రాధమ్మ గొంతులో పడి గిరగిర కొట్టుకుంటోంది. తలుపు సందులోంచి ఓరకంటితో వారగా చూసింది జానకి. రాధమ్మ క్యాంప్ కాట్ మీద మెత్తని పరుపుపై హాయిగా సగం ఒరిగి పడుకొని, అంతకన్నా మెత్తని దిండు శుతిమెత్తని గుండెలపైకి లాక్కొని, ఓ చేయి తల క్రింద మోపి అలవోకగా కిటికీలోంచి కనిపించే ఆకాశంలోకి, అక్కడ తొంగి చూస్తున్న చంద్రునిలోకి చూస్తూ విరహిణిలాగా దర్శనమిచ్చింది. జానకి చిరుచెమటలు పోశాయి. అమ్మ రాధమ్మ అని ఆశ్చర్యపోయి ముక్కున వేలు మోపుకుంది. ఒసేవ్ మాలతి, ఏమేవ్ సులోచన, ఎక్కడ చచ్చారే? లత, కొంప మునిగిందర్రా, రండర్రా రండి అంటూ గావు కేకలు పెడుతూ పరుగు తీసింది. తన గది తలుపుపై చిన్న సైజు బాంబుల వర్షం పడడంతో కెమిస్ట్రీ నోట్స్ అడ్డం పెట్టుకొని తన బావకు ప్రేమలేఖ రాస్తూ తన్మయం చెందుతున్న మాలతి దిగ్గున పుస్తకం మూసి ఆవులించింది. అంత దూరంలో ముసుగు తన్ని నిద్ర నటిస్తున్న సులోచన గుండెల వరకు దుప్పటి దించి ఏమిటన్నట్లు చూసింది. ఆల్బర్ట్ మొరోనియా సెక్స్ నవల ఆసక్తిగా ప్రత్యక్షరం పఠిస్తూ తాధ్యాత్మం చెందుతున్న హేమలత విసుగు కోపం మిళాయించి తన ఏకాంత ప్రణయానికి భంగం కలిగించిన చుప్పనాతి ఎవరా సుర్పణక అనుకుంటూ తలుపులు తెరిచింది. చీకట్లో చీలికల్లా నలుగురు చేరారు. మాలతి సులోచన ఒక గదిలో ఉంటారు. జానకి లత ఒక గది. తన రూమ్మేట్ ఇంటికి వెళ్ళిపోవడంతో రాధిక తన గదిలో ఒంటరిగానే ఉంటోంది. రాధిక రూమ్మేట్ సరోజకు ఊళ్ళోనే ఇల్లుంది, బాగా డబ్బుంది. చదువు సాగదనే వంకతో హాస్టల్లో చేరింది. కానీ ఎప్పుడూ ఇంట్లోనే ఉంటుంది. ఇష్టమైతే వస్తుంది, లేకపోతే లేదు. డబ్బు కలవారి అమ్మాయి మరి. జానకి మంచి మంచి సెక్స్ పుస్తకాలు, బూతు నవలలు చదివి ఆరాయించుకోలేదని లతకు మంట. ఘాటైన ప్రేమ సినిమా చూసినా జానకి వాంతి చేసుకుంటుంది. ఇంగ్లీషు సినిమాలు ఆవిడ ఒంటికి బొత్తిగా పడవు. అది లతకు జానకిపై అక్కసుకు కారణం. ఏ విషయంలోనూ కలవదు, ఎప్పుడు పాడు చదివేనంటుంది. అబ్బబ్బా, ఏమిటే అర్ధరాత్రి అంకమ్మ శివాలు. తన ప్రేమలేఖ అర్ధాంతరంగా ఆగిపోయినందుకు అక్కసు వెళ్ళబోసింది మాలతి. ఏముంది, ఎవడో రోమియో గోడ దూకి వచ్చి అమ్మాయి గారిని లవ్ చేస్తానని అనుంటాడు. లత తన శృంగార సాహిత్య పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసింది. ఛ ముయినోర్, అంత నీలాగే అనుకుంటావు. సులోచన సుతారంగా కోప్పడ్డది, చక్రాల్లాంటి కళ్ళు తిప్పుతూ. ఓ అబ్బా, ఎవరికి తెలియదులే మన సంబడం, పైకంతా పతివ్రతలే. లత తిరిగి వడ్డించింది. ఒసేవ్, మరీ రొస్ట్ అవుతోంది అంది మాలతి. ఇంతకున్న నొసల సంగతి చెప్పనిస్తారా? మీలో మీరే సవతుల్లా దెబ్బలాడుకుంటారా అన్నది జానకి చిరాగ్గా. లతకు మండిపోయింది. స్టాప్, ఫస్ట్ విత్డ్రా దట్ వర్డ్. చస్తే నా మొగుడిని మరొకరు షేర్ చేయడం సహించను. అసలు మొగుడు లేడు, మొద్దులు లేడు, వెధవ కలవరింతలు నువ్వును మేళమాడింది సులోచన. ఇంతకీ అసలు ఏమొచ్చింది జానకి? ఎందుకలా గొడ్డులా అరిచి మమ్మల్ని అందరినీ హడలగొట్టావు? పాపం పీడకల వచ్చుంటుంది. నిద్రలో ఏ రాకుమారుడో వచ్చి ఎత్తుకుపోయి ఉంటాడు మాలతి అంది. ష్, అంత మాత్రానికేనా? చెరబట్టి ఉంటాడు. చెప్పడం లేదు కానీ సులోచన వంతపాట పాడింది. స్టాప్ స్టాప్, నాకేం కాలేదు. మీ ఊహాగానాలన్నీ రాంగ్ ట్రాక్ పట్టాయి అంటూ రాధిక గదివైపు వేలు మడిచింది. బిలబిలమంటూ వచ్చి నలుగురు రాధిక గదిపై దాడి చేశారు. తలుపులు బద్దలు కొట్టినంత పనిచేసి తెరిపించారు. ఏమిటి దురాక్రమణ అన్నట్లు ఏకైక వీరవనితలా అడ్డు నిలిచింది రాధిక. ఏం నంగనాచి తుంగబుర్రమ్మ అంది జానకి అడ్డుకున్న చేతిని విసురుగా తోసేసి. చెప్పు, ఎక్కడ దాచావో చెప్పు అని రెట్టించింది లత. మాలతి సులోచన మంచం క్రింద పెట్టె సందున పుస్తకాల షెల్ఫ్లో వెతకడం ప్రారంభించారు. ఏమిటర్రా మీ గొడవ? ఏం కావాలి మీకు? విసుక్కుంది రాధిక. ఏడి ఆ దుర్మార్గుడు అంది జానకి. దుర్మార్గుడా? ఆ దొంగ సచ్చినోడే. ఏడి,
ఇప్పటిదాకా నీ బృందావనంలో విహరించిన వెదవాయ్ ఇంతలో ఏమైనాడు? ఎక్కడ దాచావో చెప్పవమ్మా రాధమ్మా, మాలతి నిగ్గదీసి అడిగింది. ఇంకెక్కడా, ఆ హృదయంలోనే దాచేసి ఉంటుంది. అదిగో ఎత్తుగా కొట్టొచ్చినట్లు కనిపించడంలా అంది సులోచన నవ్వుతూ. విప్పండే ఆ జాకెట్ గుండీ లూడబెరికి, దాచుకున్న వెదవని బయటికి లాగుదాం. లత తొందరపడ్డది. రాధికకు కోపం తారాపదానికి లేచింది. మీకేం బుద్ధి లేదు? ఏమిటి వేళాకోళాలు? వేళాపాడా లేకుండా కసురుకుంది. రాసలీల వేళేగా, రాత్రిపూటైనాయే, ఏడే ఆ కృష్ణుడు? పగలబడి నవ్వింది మాలతి. రాధిక కెంపులైనాయి, పెదాలు పులకరించాయి, ఒళ్ళంతా మల్లెమొగ్గలు తొడిగినట్లయింది. చచ్చేంత సిగ్గుపడిపోయింది. ఓహ్ అదా, ఊరికే పాట అన్నది చప్పరిస్తూ. ఊరికే ఆ పాటనే ఏల పాడవలే? పాడితీవి పో. చెంపలు కెంపులేల కావలే? అయ్యను పో. అంత సిగ్గేల కలుగవలే? కలిగెను పో. ప్రబంధ సుందరి వలె గిరికీలు కొట్టింది జానకి. విశ్వనాథ వారి నవలలు ఆపోసన పట్టిన లత వ్యంగ్యంగా అందుకుంది. అది మా ఇష్టమే లలనామణి. మేము ఏకాంతముగా కలలలో 1000 మందితో విహరింతుము. నీకేల బేలా మా గోలా? నీకు ఓపికున్నా నీవును అట్లే విహరింపుము. నలుగురు పక్కున నవ్వుకున్నారు. 5 నిమిషాలకు గాని గదిలో గాలి చల్లబడి శాంతించలేదు. రాధిక సిగ్గుతో కుచించుకుపోయింది. రాధికలో అకస్మాత్తుగా ఇలా వికారం కలగడానికి గల కారణాలను సమిష్టిగా అన్వేషించారు. ఆ రోజు తిన్న కూరల దగ్గర నుండి చూచిన మనుషుల వరకు బేరీజు వేశారు. అదేమైనా పైత్య విశేషమేమోనని నిమ్మరసం తాగించాలని యత్నించారు. వరుసపెట్టి అందరినీ తన్నేస్తానని అనడంతో కడకు నోళ్లు మూసుకున్నారు. అయినా లాంఛనాలు లాంఛనాలే, పంచాయతీ జరపవలసిందే అని అన్నారు. ఆ 6 స్నేహితులంటలో ఏ ఒక్కరు తప్పు చేసినా మిగిలిన 5 పంచాయతీ వేయడం రివాజు. వారు ఏకగ్రీవంగా ఏ శిక్ష విధించినా 6వ వ్యక్తి శిరసావహించవలసిందే. 6 సినిమా ఖర్చు భరించడం లేదా క్యాంటీన్లో స్వీట్స్తో సహా మింగగా అయ్యే బిల్లు చెల్లించడం వగైరా వగైరా. 4 పంచాయతీ ఏమిటే దేబ్యమొహం, ఏకసభ్య సంఘంలాగా లా పాయింట్ లాగింది మాలతి. అవును ఏమిటి, ఎలా అని 4 మల్లగుల్లాలు పడి మర్నాడు ఎలాగైనా సరోజను తీసుకొచ్చి విచారణ జరపాలని, ఆవిడగారి తీర్పుకు బద్దులు కావాలని నిర్ణయించారు. హైకమాండ్ నిర్ణయం చేశాక సభ వాయిదా వేసుకున్నారు. వెళ్ళిపోతూ 4 ఎత్తుపొడిచారు రాధికను. అయితే మరొక సవరణ అంటూ లత అడ్డొచ్చింది. ఏమిటన్నట్లు 3 మోరలు పైకెత్తి గడ్డాల క్రింద చేతులానించారు. రాధమ్మ గారికి ఇంత ప్రమాదం ఉండగా మనం ఎవరి గదులకు వాళ్ళం వెళ్ళిపోవడం సబబు కాదు కనుక 4 పోనీ 4 ఒక్కరం దీనికి తోడుగా పడుకోవాలి రాత్రికి. సూచన చేసిన వారికే దానిపై కోరిక ఉంటుంది గనక ఆ మహత్కార్య నిర్వహణ భారాన్ని లతనెత్తికెత్తారు 3. నేను లత దగ్గర పడుకోను అని మారాం చేసింది రాధిక. ఏం భయమా? లత ఆడపిల్లేగా, ఏం చేస్తుంది పాపం? సులోచన అపహాస్యం చేసింది. పోనీలే తల్లి, ఈ సులోచనరావు గారి పక్కలో దూరి పడుకో, ఏమైనా అవుతుందేమో. కావాలంటే నా గదిలో పిలుసున్నాయిలే, వేసుకు పడుకో. సులోచన చెయ్యెత్తగా పారిపోయింది లత. పోనీలెండర్రా, నేను తోడుంటాను అన్నది జానకి. 3 నెమ్మదిగా జారుకున్నారు. ఉదయం 8 గంటలకల్లా సరోజ ఇంటికి ఫోన్ చేశారు మిత్ర చతుష్టయం. సంగతి సందర్భం చెప్పకుండా రాధిక సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ అన్న ధోరణిలో 2 ముక్కలు చెప్పేసి ఫోన్ పెట్టేశారు. నిజంగానే సరోజకు ఉడుక్కున్నంత పనైంది. కాళ్ళు చేతులు ఆడలేదు. పట్టిన చెమట 5 నిమిషాలకు కానీ ఆరలేదు. అయ్యో పాపం, నిన్న సాయంత్రం వరకు బాగానే ఉంది కదా, ఇంతలోకే ఏం ముంచుకొచ్చిందో అని గాబరాపడి హడావిడిగా బయలుదేరింది. అలా ఫోన్ చేసిన సంగతి రాధికకి ఎవరూ చెప్పలేదు. సరోజ హడావిడిగా వచ్చేసరికి రాధిక కూని రాగాలు తీస్తోంది. ఏం రాణిగారు పొద్దున్నే ఊడిపడ్డారు అని ప్రశ్నించింది సరోజను చూడగానే. సరోజకు నోట మాట రాలేదు. అదేదో దయ్యం మాట్లాడుతుందా అన్నంత సంభ్రమంలో పడ్డది. సరే గాని నీకెలా ఉందే రాధి, కులాసానా పరామర్శించింది. నాకెలా ఉండడం ఏమిటే నీ బొంద, నాకేం మైసూర్ బొండాలాగున్నాను. మరి నీళ్లు నమిలింది. ఏమిటి మరి? వాళ్ళు ఫోన్ చేశారు. ఎవళ్ళు? చెప్పేంతలోనే మేము అంటూ 4 గదిలో జొరబడ్డారు. ఏమొచ్చింది మీకు? కోపంగా అడిగింది రాధిక. వచ్చింది మాకు కాదు, తమరికే అమ్మాయి. అసలు కేసు వివరాలన్నీ విను ముందర, తర్వాత తీర్పు. జరిగిందంతా చిలవలు పలవలుగా వర్ణించి ఆ తర్వాత రాత్రి తను తోడుపడుకున్న తర్వాత జరిగింది చెప్పింది జానకి. ఏదో సాటి ఆడకూతురు కదా, కష్టంలో ఉంది కదా అని తోడు పడుకోవడం నాది బుద్ధి తక్కువైందే సరోజ.
ఈ వయసులో సాటి ఆడపిల్లతోడు ఏం సరిపోతుంది చెప్పు. నా తెలివి తక్కువ కాకపోతే తెల్లవార్లు చంపేసిందంటే నమ్ము, ఒక్కటే కుమ్మడం కావులించుకొని నలిపేసిందనుకో, చెబితే నమ్మవు గాని ఒళ్ళంతా నొప్పులు, ఏవేవో కలవరింతలు, నవ్వుకోడాలు. పోనీ ఏ పీడకలో వచ్చి జడుచుకుంటుందేమోనని నిద్రలేపడానికి ప్రయత్నించాను. లేస్తేనా అది పీడకలైతేనా? మధుర స్వప్నం. బృందావనంలో రాసక్రీడలో ఉన్నదే చిన్నది అమ్మాయి సరోజ. ఇంకా ఈవిడ గారు మనకు దక్కదు. పోనీ దక్కకపోతే పోయింది, అదైనా సుఖపడితే చాలు అనుకుందాం. ఆ పోరగాడెవరో చెప్పి చావదే, వెదవ సిగ్గు. నలుగురం కలిసి సాయం పట్టకపోతే ఈ బరువు మోయలేంనని, పని సానుకూలం కాదని. ఈవిడి గారి ప్రాణేశ్వరుడు ఎవరో, పోనీ ఏ వెధవాయినో పట్టి తెచ్చి ఆవిడ హృదయంలో ప్రతిష్ఠిస్తే గాని తను నిద్రపోదు, మనల్ని పోనివ్వదు. యువర్ ఆనర్, ఇది కేసు. మీరే సాటి ఆడపిల్ల హృదయాన్వేషణ చేసి ప్రేమ భిక్ష ప్రసాదిస్తారో, తీయని శిక్ష విధిస్తారో మీ దయ, దాని ప్రాప్తం అన్నది జానకి. సరోజ 2 నిమిషాలు షాక్ తిన్నది. నలుగురు 8 చెవులు నిక్కబడుచుకుని వింటున్నారు. పాపం, చాలా అలసిపోయి ఆవిర్లు కక్కుతున్నారు. నేను వెళ్ళి కాఫీ తెప్పిస్తాను, ఈలోగా తీరిగ్గా ఆలోచిస్తూ కూర్చోండి అని రాధిక విసురుగా కసిగా లేచి వెళ్ళిపోయింది. వరుడు కావలెను అందంలో అలివేణి, చందంలో నీలవేణి, కులుకులో కృష్ణవేణి, పలుకులో మధురవాణి అయిన ఒక కొంటె కోణంగి, అందాల బంగారు భామకు చూడ చక్కనివాడు, మనసుకు నచ్చేవాడు, మగువ నెరగనివాడు, మమతలెరిగినవాడు, సంస్కారి, చదువరి, యోగ్యుడు అయిన వరుడు కావాలి. ఫోటో సమేతంగా అర్జీలు సత్వరం కోరబడుతున్నవి. బాక్స్ నంబర్ X. ఈ ప్రకటన ఆంగ్ల దినపత్రికలలో తాటికాయంతలేసి అక్షరాలలో పెద్ద ఆడంబరంగా ప్రచురణ జరిగింది. దాన్ని రాధిక చూడనే లేదు. సరోజ పన్నాగం తక్కిన బృందానికి తెలిసి చెప్పలేదు. ఎలాగైనా సరే రాధికను ఓ ఆట ఆడించాలని నాటకమాడారు. దానికి తగ్గట్లే రాధిక తక్కిన వాళ్లతో కలవడం మానేసింది. గదిలో కూర్చొని కూనిరాగాలు తీయసాగింది. ప్రేమ పాకాన పడ్డదని సఖీమణులు అనుమానించి కంటికి 1000 కళ్ళుగా కాపలా కాయడం సాగించారు. సరోజ మాత్రం రోజు గదికి వస్తూ ఉండడంతో మిగిలిన నలుగురు రాకపోయినా రాధికకు దిగులు లేకపోయింది. సరోజ గుమ్మనగల మనిషి, అంత మంచిది, స్నేహశీలి, ప్రాణానికి ప్రాణం పెట్టగలదు. ఆదివారం అందరి గడియారాలు ఆలస్యంగా నిద్రలేస్తాయి గాని ఆనందరావు మాత్రం 6ంటికే కళ్ళు తెరుస్తాడు. పనిపిల్ల టెన్షన్గా అతను నిద్రలేచే వేళకే హాజరవుతుంది. బ్రహ్మచారి కొంపలో పడుచు పని మనిషి పనికి కుదరడంలో కొంప మునిగే ఇబ్బంది ఉంది. పడుచు పిల్ల సరదాగానే ఒప్పుకుంటుంది కానీ పైవాళ్ల కళ్ళే ఆరాలు తీస్తాయి. పైగా అందమైన పని పడుచులున్న బ్రహ్మచారి కొంపకు స్నేహితుల రాకపోకలు ఎక్కువవుతాయి. ఆనందరావుకు నిజానికి ఒక గది చాలు, కానీ సభ్యత గల చోట్ల గదులు అద్దెలకు దొరకవు. అందున బ్రహ్మచారులకు అసలే నాస్తి. అందుకే ఆనందరావు చిన్న పోర్షన్ అద్దెకు పుచ్చుకున్నాడు. పెళ్ళయిందని, పెళ్ళాం రాబోతోందని ఇంటివారికి అబద్ధం చెప్పేశాడు. 10 అబద్ధాలాడినా ఓ అద్దెకొంప సంపాదించడం తేలిక కాదు. ఆనందరావు చేస్తోంది మంచి ఉద్యోగం. ఓ ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్కు అసిస్టెంట్ మేనేజర్, 400-500 సంపాదన. మనిషి మహాసౌమ్యుడు, పడుచు పని మనిషి. పార్వతి ఉరఫ్ పారుకి అతనిపై మక్కువ అనలేం గాని మంచివాడు అనే అభిమానం జాస్తి. రావుబాబు గారు అని కలివడిగా ఉంటుంది. ఎంత వయసులో ఉన్న ఆడపిల్లను చూసినా ఆనందరావుకు వికారం కలగదు. అతనిది అదొక తత్వం. కాఫీ పెట్టేశాను రావుబాబు గారు, తమరు బేగి స్నానం చేసేసి రండి అని హెచ్చరించింది పార్వతి. ఓ చెంపన చెయ్యి వేసుకుని సుతారంగా నవ్వుతో కళ్ళు తిప్పుతుంటే అదేదో సినిమాలో కథానాయిక జ్ఞాపకం వస్తుంది. నువ్వు సినిమాల్లో వేషం వెయ్యరాదటే పార్వతి అన్నాడు ఆనందరావు. మీరు చీటీ ఇవ్వండి బాబు, ఏసి తీర్తాను, పెద్ద నటినైపోతాను. దానికంత నమ్మకం. సినిమా పేరు చెబితే చాలు దాని ఒళ్ళు పులకరిస్తుంది. నిజంగా తానొక పెద్ద స్టార్ అయిపోయినట్లే వగలిపోతుంది. చస్తే నాకెవరు వేషమిస్తారు బాబు అనదు. అలాంటి అపశకనపు మాటలు అనడం, ఆలోచన చేయడం దానికి సుతారాము ఇష్టముండదు. దానికి ఛాన్సు మీద నమ్మకం ఉంది. ఓ పావలో అర్ధో ఇచ్చి చేయి చూపించుకున్నది. ఆ సాముద్రికుడు పెద్ద టార్ అయిపోతావని చెప్పాడట. దాని లక్ష్యం అదే. రావుబాబు గారు, మీకు తెలిసిన సినిమా వాళ్ళుంటే చెప్పండి, మా పారు ఫస్టుగా పనికొస్తుందని అని బెంగపడిపోయి బ్రతిమలాడింది. దాని కన్నులలోని ఆనంద భాష్పాల. ఆనందరావు స్నానం చేసి వచ్చే వరకు పార్వతి సినిమా కళల్లో విహరిస్తూనే ఉంది. రావు వచ్చి సారు కాఫీ అన్న తర్వాత ఈ లోకంలో పడ్డది. తెస్తున్నా బాబుగారు అంటూ కంగారుగా వెళ్ళి కాఫీ కలిపి తెచ్చింది. నువ్వు తాగావా అడిగాడు.
తర్వాత తాగుతాలేండి. అలా కాదు, తెచ్చుకో, నాతో పాటు కూర్చొని తాగు. ఎవరైనా సుత్తారు బాబు. ఎవరూ చూడర్లేదు సిట్టమ్మ. నవ్వుకుంటూ వెళ్ళి కాఫీ గ్లాసులో పోసి తెచ్చుకుంది. ఆనందరావు ఎదురుగా నిలబడి ఓరగా చూస్తూ చప్పరించింది. అతన్ని చూస్తుంటే పార్వతికి ఒక రాజకుమారుణ్ణి చూసినట్లే సంబరం. వచ్చే అమ్మ అదృష్టవంతురాలు అని రోజుకొక్కసారైనా అనుకుంటుంది. అంతలోనే లాగి వదిలిన బాణంలా దూసుకొచ్చాడు వరహాలరాజు. అతనొస్తే ఏదో తుఫాన్ వచ్చినట్లే. గుడ్ మార్నింగ్ ఆనందం. అన్నట్లు మీ ఆనందాన్ని చెడగొట్టడం లేదు కదా విలనాసురుడిలాగా అంటూ తన జోకుకి తనే విరగబడి నవ్వబోయి పార్వతి మొహం చూసి కుదేలైనాడు. ఆనందము లేదు, ఆవేశము లేదు గాని ఇంత పొద్దున్నే తగలడ్డావేం? ఏం కదా? 5 10? నో, నాట్ ఏ లోన్, వెరీ ఇంపార్టెంట్ మిషన్. మిషనా? బట్టలు కుడతారా? అంది పార్వతి. ఆనందరావు పగలబడి నవ్వాడు. నువ్వు వెళ్ళి మా దౌర్భాగ్యుడికి ఓ కప్పు కాఫీ తెచ్చిపెట్టుపారు అన్నాడు. ఆమె లేచి వెడుతుంటే కళ్ళు ఇంత చేసుకొని చూశాడు వరహాలరాజు. అబ్బా, కథ చాలా దూరం వచ్చిందే. షటప్ కోపించాడు ఆనందరావు. ఒరేయ్ రావు, అంటే అన్నావు కానీ ఆ అమ్మాయి ముందు మాత్రం నన్ను మరీ అంత ఇదిగా లవ్ చేయకు బాబు, నీకు పుణ్యం ఉంటుంది. ఏం పని మనిషి అన్నావు కానీ పసిడి బొమ్మ అనుకో. అబ్బా, ఏం పొంకం, ఏం బిగువు, పిటపిటలాడుతోందిరా. ఎప్పుడైనా ఓ ఛాన్స్ చూశావట్రా దేవ్యం? ఛీ, నీ నోటికి ఎంతొస్తే అంతే, మంచి చెడు లేదు. ఓ సోస్, చీకట్లో ఎవడు చూడొచ్చాడోయ్ నీ కొంపలో జొరబడి? నువ్వేం చేస్తున్నావో ఎవడికేం పట్టే అన్నట్లు మనలో మన మాట కానీ మంచి పసందుగా ఉంది కదూ. గెట్అవుట్ రాస్కెల్. ఆడపిల్ల కనిపిస్తే చాలు కుక్కలా వెంటపడతావు. అందరి వెంటపడితే పళ్ళు రాలుతాయి. వాటిని ఇన్షూర్ చేయించడానికి వీల్లేదుగా, కర్మ. అంతలో పార్వతి కాఫీ తెచ్చింది. అందుకుంటూ ఆమె వేళ్లు స్పృశించాడు వరహాలరాజు. ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఏ చలనమూ లేదు. నీళ్లు కారిపోయాడు. ఒరేయ్ రావు, అద్భుతం. ఏమిట్రా? కాఫీ ఏ చేత్తో చేసిందో గాని అమృతం. ఒరేయ్, ఈ అమ్మాయిని చూస్తుంటే ఆ కళ్ళల్లో చిలిపితనం, టాలెంట్ సినిమా స్టార్లా ఉందంటే నమ్ము. చచ్చాం. రోగి కోరింది, వైద్యుడు ఇచ్చింది ఒకటే. ఏమిటి? అవునరా రాజు, పార్వతికి సినిమాల్లో వేషాలు వేయాలనుందట. నన్ను అడిగితే నేనేం చేస్తాను చెప్పు? దానికి తగ్గ యోగ్యతలుండక్కర్లా? కరెక్ట్. ఏ పిల్ల, ఏది ఇలారా అని పెద్ద పోజులో పిలిచాడు పార్వతిని రాజు గంభీరంగా. పార్వతి కదల్లేదు. ఏ అమ్మాయి, నిన్నే ఇలారా. ఏది నీ నడక చూడని, నీ వయ్యారం చూడని, అసలు ఎక్కడైనా సుడి ఉందో లేదో చూద్దాం, ఇలారా. ఆమె మూతి 3 వంకర్లు తిప్పింది. ఓ అపర సావిత్రిలాగా ఉన్నావే భామా, ఆ బుంగమూతిలోనే నీ అందమంతా దాగుందంటూ లేచి నిలబడ్డాడు. పార్వతి చుట్టూరా ప్రదక్షిణం చేసి గుంజీలు తీస్తూ నకసిక పర్యంతం పరీక్షించాడు. చివరికి 2 భుజాలు పట్టుకొని ఊపుతూ ఆమె కళ్ళల్లోకి చూసి కన్ను గీటి, బేష్, నిన్ను స్టార్ని చేయకపోతే నా పేరు వరహాలరాజు కాదు అన్నాడు. అయితే వరహంగారు, పార్వతి ఏదో ఆశగా చెప్పబోయింది. వరహం కాదే బుచ్చమ్మ, వరహాలరాజు, ఆర్ సింప్లీ రాజు. రాజ్. ఏమీ లలనా నీ కోరిక? నీ పిండాకుడు నువ్వు చేయడం, అది స్టార్ కావడం బాగానే ఉన్నాయి కానీ ఇదిగో పార్వతి, నువ్వెళ్ళు. ఈ రాస్కెల్ మాటలు నమ్మి చెడిపోగలవు. పార్వతి వస్తా బాబు అంటూ వెళ్ళిపోయింది. పోయింది నీ పారు పోయింది, నా పరువు పోయింది. కూమ్ నది జలాల్లా కంపు కొట్టిపోయింది. ఇన్సల్ట్, డ్యామ్ ఇన్సల్ట్. తల పట్టుకుని కూర్చుండిపోయాడు రాజు. పార్వతి వెళ్ళిపోవడంతో ముసురుకున్న విషాద మేఘాలు రాజును ఉక్కిరిబిక్కిరి చేశాయి. అతని మొహం చూడలేక ఆనందరావు రాజు తెచ్చిన పేపర్ విప్పాడు. వెధవ పేపర్. హత్యలు, చావులు తప్ప మరో వార్తుండదు. అస్సాంలో వరదలు, నయాంలో భూకంపం, గోంగూరలో పురుగు, ట్రాష్. విసుక్కున్నాడు. పద పోదాం. మరొకతను సెకండ్ చేశాడు. అదేమిట్రా వరహం? ఎందుకురా ఆ విరహం? పెళ్ళాం లేచిపోయిన వాడిలా పోజు నువ్వును అంటూ ఓ చోట ఆగి కళ్ళింతలేసి చేసి, ఒరే రాజు, నీకో మంచి ప్రకటన. ఓ విరహిణి ప్రణయతాపం భరించలేక భర్త కాగల వరుని కోసం ప్రకటన ఇచ్చింది చూడు. నాకేం కర్మరా భర్త కావడం? నీ వంటి పిరికి వాళ్ళు, ఆడదంటే ఆమడల దూరం పరిగెత్తేవాళ్ళు పెళ్లి చేసుకొని ఊసురోమంటూ సంసారం చేస్తూ ఏకపత్ని వ్రతులమని అఘోరిస్తారు. నాకు అలాంటి కర్మేం పట్టలేదు. అక్కసు వెళ్ళగక్కాడు రాజు. అవునవును, చీమలు తినేసిన మొహము నువ్వును. నిన్నెవ్వతిరా ప్రేమించేది? ప్రేమ వంకాయలు మనకు అవసరం లేదు బ్రదర్. మనకు కావాల్సింది ఆడది, దట్స్ ఆల్. అవునా? నీలాగే మదపిచ్చి పట్టిన అమ్మాయి ఎవరో నాకు మొగుడు కావాలా రోయ్ అని పేపర్లో అరుస్తోంది చూడు. అయితే ఇంకేం? జై వస్తున్నా అని నువ్వు
ఓ పొలికేక పెట్టి బయలుదేరు. అట్టా బరితెగించిందైతే గాని నీ ముక్కుకు తాడు వెయ్యలేదు. నోర్ముయ్యరా వాజమ్మ. ఒరేయ్ వాజమ్మ రాజమ్మ అంటూ ముద్దు పేర్లు పెట్టి పిలవకు. ఇందాక ఆ పిల్ల ముందు అట్లాగే ఇన్సల్ట్ చేశావు. వారం రోజుల పాటు నా ఖర్చంతా నీ నెత్తిన ఫైన్లా రుద్దినా పాపం పోదు. ఇంతకీ అదా అగోరింపు. ఈరోజు భత్యాలు లేవంటావు అంతేనా? నో, నాట్ ఎట్ ఆల్ మై బ్రదర్. లేకపోతే ఏమిట్రా పొద్దున్నే ఏడుపు? నేను ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నానని నీకు తెలుసు కదా. అలా ఆడపిల్ల ముందు అవమానిస్తే తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి చెప్పు? లవ్వా? ఏ అమ్మాయినిరా? ఎవరా దురదృష్టవంతురాలు? ఐ పిటీ హర్ రాజు, ఐ పిటీ హర్. వేళాకోవడం కాదురా, నిజం. పార్వతిని. పార్వతినా? పనిపిల్లనా? వెదమోహం నువ్వును. ఓ పాకిదాన్ని ఏడవలేకపోయావు. అబ్బా, పని మనిషి అయితేనేమ్రా, లడ్డు రవ్వ లడ్డులా ఉంది, రసగుల్లా. నోరు చప్పరించాడు. ఛ త్రాష్టుడా, నీ స్నేహితుడని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. గెట్ అవుట్ ఫూల్. తిట్టరా, తిట్టు, ఇంకా తిట్టు, కానీ రావద్దని మాత్రం అనకు. నా పార్వతిని చూడకపోతే బ్రతకలేను. ఓరి రోగ్, వెధవ. వెధవ ప్రేమ నువ్వు. ఈవిడెవరో విరహంతో చస్తోందట. మొగుడు వాంటెడ్ అని పబ్లిక్గా అడుగుతోంది. ఓ అప్లికేషన్ పడేయరాదు? పడేస్తా. నీ తిక్క కుదురుస్తా ఉండు అంటూ కోపంతో వెళ్ళిపోయాడు. సరోజ కాలేజీ నుండి కారులో వచ్చి అలసిపోయినట్లు డీలా పడిపోయింది. అదేదో కథల్లో చెప్పినట్లు 7 మల్లెల రాకుమారిలా పెరిగింది. సౌకుమార్యం మరీ వంటబట్టింది. అమ్మాయి గారి గారం మించి అప్పుడప్పుడు గజ్జె కట్టిన ఒక్కగానొక్క ఆడపిల్లని అమ్మా నాన్న అతి గారం చేశారు. అమ్మ కాఫీయే అంటూ ముద్దులు కూడుస్తూ డైనింగ్ రూమ్లో ప్రవేశించిన సరోజని అంత దూరంలో నుండి చూచే కాఫీ కప్పుతో ఎదురొచ్చింది. వస్తున్నాను కదటే, ఏమిటా ఆత్రం అంది నవ్వుకుంటూ. అబ్బా, తల పగిలిపోతోంది. నీకేం, ఇంట్లో కూర్చుంటావు? 5-6 గంటలు ఆ కిష్కిందంలో కాపురం చేసొస్తే తలనొప్పి రాదు? ఏమైనా వస్తుంది. నిన్ను చదవమని ఏడ్చింది ఎవరే అసలు? హాయిగా పెళ్లి చేసుకుని చిలక గోరింకల్లా కాపురం చేయక సుభద్రమ్మకు అవకాశం దొరికింది. స్టాప్. చిలక గోరింకలు కాపురం చెయ్యవు. అవి చేస్తే ఇంటర్ క్యాస్ట్ జాత్యంతర సంసారం చెయ్యవు. ఫండమెంటల్గా తప్పు. ఏదో ఒకట్లేవమ్మా అన్నట్లు మర్చిపోయాను. ఇదేమిటే ఇన్ని ఉత్తరాలు వచ్చాయి? ఏవో పత్రికల వాళ్ళట గోతాలలో పంపారు. వచ్చాయా? ఆసక్తిగా లేచి అమ్మ భుజం పట్టుకుని గంతులేసింది సరోజ. అవునమ్మాయ్, పోస్టు వాళ్ళు సమ్మె చేస్తున్నారేమిటి? పత్రికల వాళ్ళు పంపారు. ఎవళ్ళ ఉత్తరాలో ఏమో 4 గోతాల ఉత్తరాలు ఇక్కడ పడేసిపోయారు. 4 గోతాలే? అమ్మ బాబోయ్, ఎంతమంది పాపం ఆవురావురమంటున్నారో దౌర్భాగ్యులు స్వగతంలో అనుకుంది సరోజ. అదేమిటే ఉత్తరాలు వచ్చినాయంటే దౌర్భాగ్యులు అని తిడతావు? అవునమ్మా, ఆ గోతాలలో ఉన్న ఉత్తరాలలో ఒక్కొక్క ఉత్తరంలో ఒక్కొక్క పెళ్ళికొడుకున్నాడు. పెళ్ళికొడుకా? గోతాల్లోనా? ఉత్తరాల్లో పెళ్ళికొడుకులా? నీకేమైనా మతిపోలేదు కదా? అవునమ్మా, పెళ్ళికొడుకులే. ఈ మధ్య పెళ్ళికొడుకు వాంటెడ్ అని ఓ ప్రకటన చేశాను. నువ్వా? మీ నాన్నగారికి చెప్పే చేశావా? నాతో ఎందుకు చెప్పలేదు? నీకు ఇదేం పాడుబుద్ధి? మేం చచ్చామనుకున్నావా? సుభద్రమ్మ కోపం మితిమీరింది. అబ్బబ్బా, నన్ను చెప్పనీయవేమే? ఇంకా చెప్పేదేమిటి? సిగ్గు ఎగ్గు లేకుండా మొగుడు కావాలంటూ పత్రికలో వేస్తావా? శ్యామ్ సుందర్కి ఇస్తామని చిన్నప్పటి నుంచి చెప్తున్నాం కదా. ఆ కుర్రాడు బుద్ధిమంతుడు. అతను నచ్చలేదా నీ మొహానికి? అమ్మా, కోపంతో అరిచింది సరోజ. సుభద్రమ్మ అవాక్కైంది. ఎందుకు ఊరికి నోటికొచ్చినట్లు పేల్తావు? చెప్పేది వినిపించుకోకుండా. ఇంకా వినేదేమిటి? గారాబం గజ్జలకేడిస్తే వీపు దెబ్బలకేడ్చిందట. గారాం చేసి ఆయనే చెడగొట్టారు నిన్ను. అబ్బబ్బా, ఉండవే అమ్మా. అసలింతకీ ఆ పెళ్ళికొడుకు నా కోసం కాదే తల్లి. సుభద్రమ్మ కనుబొమ్మలు ముడిచింది. కాసి చెమ్మంత మొహం చేసుకుని నొసలు చిట్లించింది. అయితే ఎవరికి? మన రాధీకి. రాధికకా? ఏమిటి నువ్వనేది? నాకేం అర్థం కావడం లేదు. ఆ పిల్లకు తండ్రి ఉన్నాడన్నావుగా, ఆయన సంబంధం చూడడా? ఈ గొడవ ఏమిటి? అదంతా ఓ గొడవలేవే. ఏదో సరదాగా అది ప్రేమ గీతాలు పాడుతోందని జానకి, లత, మాలతి, సులోచన ఆట పట్టించారు. సరదాగా ఓ ప్రకటన ఇచ్చారు. హాస్టల్ అడ్రస్ ఇస్తే ఆ వార్డెన్ రాక్షసి చంపేస్తుందని మన ఇంటి అడ్రస్ ఇచ్చాం. జస్ట్ ఫన్. నువ్వేం బెంగ పెట్టుకోకమ్మా. ఏమిటో నాకేం అర్థం కావడం లేదు. నీకు అర్థమయ్యేట్లు రేపు నేను చెబుతా కానీ, రేపు ఆదివారమే గనక నా ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకొస్తాను. ఈ ఉత్తరాల సంచులపై దాడి చెయ్యాలి. అందరికీ భోజనాలు, టిఫిన్సు ఇక్కడే. సరేలేవే, తిండికేం బాధ? అసలింతకీ రాధకు స్టాప్. వివరాలన్నీ రేపటి రోజున. ప్రస్తుతానికి సశేషం. సరోజ లేచి సుభద్రమ్మ చెంపల్ని ముద్దు పెట్టుకొని మా అమ్మ మంచిది అన్నది గారంగా.
అమ్మా, ఈ విషయం నాన్నకు చెప్పకేం, ఏమన్నా అనుకుంటారు అన్నది. సరేలే, కందకు లేని దురద కత్తిపీటక. సరోజ మేడపై తన గదిలో వెళ్ళిపోయింది. మర్నాడు చేయబోయే గలాటను ఊహిస్తూ రాత్రి సరిగ్గా నిద్రపోలేదు సరోజ. తెల్లవారి బద్ధకంగా 9 గంటలకు లేచింది. ఓ మై హెవెన్స్, 9 అంటూ పరుగు తీసింది. రాత్రి హాస్టల్కి ఫోన్ చేసింది 10 గంటలకల్లా మిత్ర బృందాన్ని రమ్మని. వాళ్ళు వచ్చేస్తున్నారో ఏమో. గలాట అయినాక మధ్యాహ్నం మ్యాట్నీకి చెక్కేయాలి. ఎలాగైనా రాధికి మంచి టోకరా ఇవ్వాలి. ఇంకా ఏవేవో ఊహించుకుంటూ బాత్రూంలోనే అరగంట గడిపింది. అసలు బాత్రూంలోకి వెడితే గంటకు కానీ బయటపడదు సరోజ. అందులో నిలువుటద్దంలో తన అందాన్ని చూసుకుంటూ మురిసిపోయి మైమరిచి మధుర లోకాల్లో విహరిస్తుంది. చివరికి అలసిపోయి నిట్టూర్చి స్నానం చేసి బయటపడుతుంది. సరోజ కాఫీ తాగుతుండగా నలుగురు వచ్చారు. హలో డియర్ అంటూ లత పరామర్శించింది. నలుగురు 4 రకాల థ్యాంక్స్ చెప్పారు. మాకేది కాఫీ? సులోచన అడిగింది. కాఫీ వస్తుంది కానీ అసలు పెళ్లి కూతురు ఏది? సరోజ ప్రశ్న. ఆమె గారు మాతో రాదట, అలిగింది. మీరు పోండి, వస్తాలే అన్నది. ఏడిసినట్లుంది. వెనుకటికొకత అన్నదట, నా పెళ్ళికి నేను కూడా రావాలా అని. అట్లా ఉంది ఈ వ్యవహారం. నువ్వు త్వరగా డ్రెస్ చేసుకోవే, సరు వస్తుంది కానీ. రాకపోతే ముసుగు వేసి మాయం చేసి తెచ్చిపడేద్దాం అన్నది మాలతి. నలుగురు మేడ మీద సరోజ గదిలోకి వెళ్ళిపోయారు. రాధిక రావడం ఎవరూ గమనించలేదు. రావడం సరాసరి వంటగదిలోకి వెళ్ళింది. ఎవరు? రాధమ్మా, రామ్మా అని పలకరించింది సుభద్రమ్మ. బాగున్నావా పిన్ని? వాళ్ళందరూ వచ్చారు కదా, బాగున్నావా అని ఒక్కరు అడగలేదు. నీకు నేనంటే ఎంత ప్రేమ తల్లి. అదేమిటి పిన్ని, ఇంట్లో పెద్దవారిని పరామర్శించడం మర్యాద. ఈ రోజుల్లో చదువులు బలిశాయిగా, మర్యాద మన్ననలు ఎక్కడున్నాయమ్మా? నువ్వేదో పాతకాలపు పిల్లవు గనక అడిగావు. మా సరువు ఉందా? ఎంత రోగం వచ్చి పడుకున్నా ఎట్లా ఉందే అమ్మా అని అనదు. నోటి ముత్యాలు రాలిపోతాయేమో. ఈ కాలం పిల్లలంతా అంతే, తీరే వేరు. ఇందా కాఫీ తీసుకోరాదా? గ్లాస్ అందించింది సుభద్రమ్మ. అంత కాఫీ నాకెందుకు పిన్నిగారు, మీరు సగం తీసుకోండి. నేను తాగానమ్మా. నేను తాగే వచ్చానండి, పోనీ నా కోసం తీసుకోండి అంటూ ఆ కాఫీ 2 గ్లాసుల్లో సర్ది సుభద్రమ్మకు ఒకటి ఇచ్చింది. నా తల్లే, నువ్వు నా కడుపును పుట్టినా సుఖపడిపోయేదాన్ని. బంగారం వంటి మనసు నీది. చాలేంటి పొగడ్తలు పిన్నిగారు. ఆ కూరలు ఇటు తండి, నేను తరుగుతాను. నువ్వా? పిచ్చి పిల్ల. పర్లేదండి అంటూ కత్తిపీట అందిపుచ్చుకుంది. సుభద్రమ్మకు కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. ఆ చేసుకునేవాడెవరో గాని సుఖపడతాడనుకుంది స్వగతంగా. అన్నట్టు రాదా, అడగడం మర్చిపోయాను. ఇప్పుడు పెళ్ళికేం తొందరొచ్చిందమ్మాయి? ఆ బిఏ కాస్త పూర్తి అవుతుంది కదా ఈ ఏడాది పోతే అడిగింది సుభద్రమ్మ యథాలాపంగా. పెళ్ళా? ఏమిటి పిన్నిగారు మీరనేది? పెళ్ళేమిటి? బిఏ పూర్తి కావడం ఏమిటి? అనుమానాన్ని ఆశ్చర్యంగా మార్చి ఎదురు ప్రశ్న వేసింది రాధిక. అదేమిటమ్మా, ఇలాంటి విషయాలు దాచిపెడితే దాగుతాయా? ఈ ఏడాది పరీక్షలు అయ్యే వరకు ఆగితే బాగుంటుందని నా అభిప్రాయం అన్నది. అసలు పెళ్ళేమిటి? ఎవరికి? నాకేం అర్థం కావడం లేదు మీ మాటలు. రాధిక మరికొంత ఆశ్చర్యం పుంజుకుంది. నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావని సరువు చెప్పిందే, అయితే నువ్వు కాదన్నమాట. చచ్చా, మీకు తెలియకుండానా? అయితే ఆ ఉత్తరాలు గట్రా ఏమిటో సరువు నీ పెళ్ళి అనే చెప్పిందమ్మా. నిజం. రాధికకు కోపం వచ్చింది. ఏదో అనుమానం కలిగింది. వస్తానుండండి పినిగారు అంటూ చరచర మేడపైకి వెళ్ళింది. ద్వారబంధానికి చేతులా నుంచి నిప్పులు కురిసే కళ్ళతో చూసింది. ఎదురుగా గది మధ్యలో ఇన్ని ఉత్తరాలు కుప్పపోసి 5గురు గుమిగూడారు. సరోజా, గావు కేక పెట్టింది రాధిక. హలో మై డియర్ పెళ్లి కూతురా, నీకోసమే ఎదురు చూస్తున్నాం, రారా అని ఎదురు వెళ్ళి కావలించుకున్నంత పనిచేసింది సరోజ. తనను పట్టుకోబోయిన చేతుల్ని విసిరి కొట్టింది రాధిక. ఏమిటిదంతా? మా అమ్మగారితో ఏమిటి కూశారట? అమ్మ నోట్లో నువ్వు గింజ నానదు చెప్పేసిందా? సస్పెన్స్ చచ్చింది. ఇంకేముంది, రా కూర్చో, వివరాలు చెబుతా. నేనేం రాను. ఏమిటి నాటకం? ఏమిటి భాగవతం? ఒక్క భాగవతం కాదు, 4 గోతాల భాగవతం చెలి. లత ఆ చివరి నుండి కిసుక్కుమంది. షటప్, నిన్నెవరూ వ్యాఖ్యానించమని ఏడవలేదు రెట్టించింది రాధిక. అలాగా, పాకం ముదిరిందే. సులోచన వ్యాఖ్యానం. ముదురుతుంది. స్కౌండ్రల్స్. ఏమే స్కౌండ్రల్స్ పుంలింగమా స్త్రీలింగమా? జానకి చెక్కిలి నొక్కుని ప్రశ్నించింది. బోడిలింగం. నువ్వు షటప్. ఈ రాధమ్మ గారు మన సమాధులకు పునాదులు తీసేట్లుంది. మాలతి భయపడి బెక్కుబెక్కుగా అన్నది. సరోజ నెమ్మదిగా బ్రతిమలాడడం ప్రారంభించింది. ఏదో చిన్నపిల్లలు ఆకతాయి వేషాలు వేశారనుకో, నువ్వంతగా శపిస్తే ఎలాగే? కాస్త శాప విమోచనం ప్రసాదించి ఈ జీవులకు విముక్తి మార్గం చూపుదేవి.
రాధిక ఎంతగా పళ్ళు బిగబట్టినా నవ్వాగలేదు. చావండి, 5గురు కట్టకట్టుకొని అడయార్ నదిలో పడి చావండి శపించేసింది. హతోస్మి, బోట్ క్లబ్లోనేనా? హా నాదా అని లత అభినయ ముద్ర పట్టింది. ఏమిటే నీ బాధ అంటూ మాలతి ఆమెకు సపర్యలు చేయ ప్రారంభించింది. రాధకృష్ణ రారా కృష్ణ అంటూ సులోచన కూనిరాగం ప్రారంభించింది. ఆపద్బాంధవ నల్లనయ్య కృష్ణయ్య ఎందు దాగితివయ్యా, వచ్చి రక్షించరా అంటూ పురాణ వైరి హేమలత నిట్టూర్చింది. ఎక్కడో ఎందుకు దాగి ఉండును బేలా, ఈ కుప్పలోనే దాగి ఉండును చూడుము. జానకి దొంగచూపులు చూసింది. ఫూల్స్, మీకు బొత్తిగా బుద్ధి లేదు అంటూ రాధిక చరచరా బయటకు పరిగెత్తుతుంటే సరోజ అడ్డుపడి చేతులు పట్టుకుంది. ఏ రాధి, క్షమించు, ఈసారికి క్షమించేయి. వెళ్ళిపోయినావా, చస్తే జన్మలో నీతో మాట్లాడను, పోతే ఒట్టే అన్నది కోపంగా. ఆమె కన్నులలో తీక్ష్ణతకు రాధిక డంగైంది. బెరుగ్గా చూసింది. తన చదువుకు అన్ని విధాల ఆధారం సరోజ. ఆమె తోడ్పాటు లేకపోతే తన చదువు సాగేది కానే కాదు. ఇప్పుడు సరోజ మాట కాదని వెళ్ళిపోతే అగమ్యం, అంతా చీకటి, శూన్యం. అయితే లెంపలేసుకో, తప్పు చేశానని అడిగింది. నావా నీవా? వీపు చీరేస్తాను పేలావంటే. సరే వేసుకున్నాలే, రావే రాది, నువ్వు లేకపోతే నేను బతకగలనా చెప్పు? ఏదో సరదా, డోంట్ వరీ. ఆదివారం హుషారుగా గడపక ఈ మూతి బిడాయింపులేమిటే, రారా అంటూ గదిలోకి లాక్కొచ్చింది. మిగతా నలుగురు బిక్కమొహాలు వేసుకొని చూస్తున్నారు. గాలివాన వెలిసినంత ప్రశాంతంగా ఉంది. పెద్ద పెద్ద యుద్ధాలు చేసిన వాళ్లే రాజీపడి సంధి చేసుకుంటారు. మనము రాధికతో రాజీ పడిపోదాం ప్రపోజ్ చేసింది సరోజ. పడిపోదాం, మరొకరు అంగీకరించారు. నలుగురి మొహాలపై ఆవరించిన మేఘాలు విడిపోయి చిరునవ్వు తొంగి చూసింది. రాధిక అంగీకారం, ఆమోదం లేకుండా దానికి వరుణ్ణి వెతికే బాధ్యత తమ మీద వేసుకోవడం మొదటి తప్పు. సరోజ ఉపన్యాస ధోరణిలో చెప్పుకుపోయింది. పోనీ వేసుకున్నామే అనుకో, హైకమాండ్ నిర్ణయాన్ని ఫార్వర్డ్ చేయకుండా బైపాస్ చేయడం మరొక తప్పు. అమ్మ, నాన్న లేదా వంకాయ్ టెంకాయగాళ్లు తెచ్చిన సంబంధాలు చేసుకోవడానికి పెళ్లి చూపులకంటూ వచ్చే ప్రతి అడ్డగాడిద ముందు తల వంచి పెళ్లి కూతురులా కూర్చోవడానికి ఎవరో ఒక వెధవాయిని పెద్దవాళ్లు కట్టుకోమనగానే పమిట కొంగుకు కట్టుకునే తత్వం గలవారు, శ్రేయస్సు కోరే మిత్రురాండ్రు, మనస్ఫూర్తిగా చూసిన సంబంధాల్ని లేదా వరుల కోసం వేసిన పథకాన్ని పురిటిలోనే సంధి కొట్టించ ప్రయత్నించడం ప్రతివాది అనగా రాధిక తప్పు. ఎలాగో రాజీ బేరాలు కుదిరాయి గనక ఉభయ పక్షాలకు ఇష్టమైన పద్ధతిలో, ఎవరికి కష్టం కలగని రీతిలో సంధి చేసుకుందాం. దీన్ని అంతర్జాతీయ న్యాయస్థానంలో ఆడజడ్జిగా వేసేద్దాం. చెవి కొరికింది లత పక్కనే ఉన్న సులోచనతో. ఇంక నేను చెప్పనా అంటూ రాధిక చోళ్ళీ రొంటిని బిగించి సత్యభామలా ముందుకొచ్చింది. థ్యాంక్స్, అందరం కలిసి 6 అగ్గిప్పులలో ఒకేసారి ముట్టించి 6 చెరగులా అంటిద్దాం. నరకాసురుల వధ అయిపోతుంది. అన్యాయం, అక్రమం, ఇందులో ఎన్ని లేత మనసులున్నాయో పాపం. అయ్యో, వాటి ఆర్తనాదం నేను భరించలేను. లత సవరణ తీర్మానం చేసింది. అయితే మొత్తం నీ గదికి చేర్చి తీరిగ్గా పరిశీలించుకో అన్నది రాధిక. అమ్మాయిలు, అలా కాదు, లాటరీ వేద్దాం, కొన్ని తీద్దాం, ఆ మన్మథ కుమారుల్ని చూద్దాం, అప్పుడు రాధిక చెప్పినట్లే వెధవల్ని కాల్చివేద్దాం. వేస్ట్ ఆఫ్ టైం అన్నది రాధిక. పోనీ తలా ఒక కవరు తీద్దాం. మాలతి సంబరపడ్డది. బాగుంది నీ ప్రపోజల్, నీకో కప్పు కాఫీ ఎక్స్ట్రా ఇస్తాం. సరోజ మదింపు. 6గురు ఉత్తరాల కుప్ప చుట్టూ చేరారు. పరుగు పందానికి సిద్ధమైనట్లు కాచుకున్నారు. సరోజ రెఫరీ చేసింది. 1, 2, 3 అందరూ కుప్పలో చేతులు దూర్చి నానా చిందరవందర చేసి ఒక్కొక్క కవరు బయటికి లాగారు. రాధిక ఆ పని చేయలేదు. ఏ రాధి, సంధి చేసుకున్నాం, నువ్వు సంధి షరతులను ఉల్లంఘిస్తున్నావు, తీ ముందు. కోపంగా కళ్ళు మూసుకుని చేయి పట్టి అందిన కవర్ అంది పుచ్చుకుంది. ముందు రాధి కవరు తెరవ్వాల్సిందే. పెద్ద బెట్టుపోయి డిఫాల్ట్ అయింది. అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు. ఏమోయ్ సరు, నాకు నీరసం వచ్చేసిందోయ్, కాస్త వేడినీళ్లు పడితే గాని బండి కదలదు. మాలితి మొరాయించింది. నీ దుంపదెగా, కాఫీ కోసం అంత బెంగదేనికే, మొగుడు పారిపోయినంత డీలా పడిపోయావు. లత ఎగతాళి చేసింది. మీరు ఈ పెళ్లి కొడుకులందరినీ గోతాములకెత్తండి, నేను ఈలోగా కాఫీ తెప్పిస్తానంటూ సరోజ కిందికి వెళ్ళి 5 నిమిషాల్లో కాఫీలు తెప్పించింది. ఆవురావురమంటూ అలసిపోయినట్లు తాగేశారు. ఇంక విప్పండే దస్తరాలు. సులోచన ఆత్రం. ముందు రాధ కబరు తెరవాల్సిందే.
లత పట్టుదలగా అంది. ఏం నాకేం భయమా? బోడి బెదిరింపు నువ్వును అంటూ రాధిక కవరు బర్రున చించింది. అందులోంచి బయటపడ్డ ఫోటో చూడగానే కళ్ళు చిట్లించింది. గుండె కలుక్కుమంది. ఆలోచనలో పడ్డది. ఏమిటే తల్లి అలా కొయ్యబారిపోయినావు అంటూ నలుగురు ఎగబడితే ఫోటో కవరు ఒళ్ళో దాచేసింది. నే చూపించను. వెదవబెట్టు నువ్వును. చీరలు దాచుకుంటే లాగలేమనుకున్నావా? మీదికొచ్చారు అల్లరిగా. ఎవరైనా జాకెట్లో హృదయంలో దాచుకుంటారు. ఇది అప్పుడే కుచ్చెళ్లలో దాచుకుందే. బాబోయ్ డేంజరే. లత ఎద్దేవా చేసింది. లక్ష అనండి, చూపనంటే చూపను. ఏమిటే నీ నీలుగుడు నువ్వును అంటూ 5గురు ఎగబడి వస్త్రాపహరణం చేసినంత పనిచేసి ఆ ఫోటో చేజిక్కించుకున్నారు. ఓ మై గాడ్, వారెవ్వా, అచ్చం నాగేశ్వరరావులా ఉన్నాడు. కాదోయ్ మన్మధుడు. నీ మొహం ప్రవరాఖ్యుడు చూడు. అంటే ఇంపార్టెంట్ వెధవానేనా నీ తాత్పర్యం? ఛీ, ఋష్యశృంగుడు ఒకటే కొమ్ము, 2 కొమ్ములుంటే జంతువు అవుతుంది. ఇతనా? ఎక్కడో చూచినట్లే జ్ఞాపకం. ఎవరబ్బా అంటూ ఆలోచనలో పడ్డది సరోజ. అందరి దృష్టి ఆ ఫోటో మీదనే. మిగతా గొడవ మర్చిపోయారు. వాతావరణం బరువెక్కింది. ఎవరికి వారు గుంభనంగా ఉండిపోయారు. ఎవరి ఆలోచనల్లో వారు ఉండడంతో గాలి స్తంభించింది. భోజనాలు అయ్యే వరకు ఎవరూ మాట్లాడలేదు. రాధిక, సరోజ ఆలోచనల్లో పడిపోయారు. అతను ఎక్కడో చూచానని అనుమానం, ఎక్కడ చూచానా అని ఆలోచన సరోజకు. అబ్బా ఎంత బాగున్నాడు, ఆ కళ్ళల్లో ఎంత అమాయకత్వం. ఒక్కసారి మనిషిని చూస్తే బావుండు, ఎలా అని రాధిక ఆలోచన. భోజనాలైనాక మిగతా 4 హాస్టల్కి వెళ్ళిపోయారు. పిక్చర్ ప్రోగ్రాం వేసుకుంటే అది తాము చూశామని చెప్పారు. చివరకు రాధిక, జానకి మాత్రమే మిగిలారు. మళ్ళీ మేడ మీదకి తీరుబాటుగా కూర్చుని ఒక్కపుడి నములుతూ ఆలోచన చేశారు. మిగతా 4 లేనందుకు రాధిక ప్రాణం కుదుటపడ్డది. కష్టం సుఖం సరోజతో చెప్పుకోవడంలో రాధికకు సంకోచం లేదు. కానీ మిగతా 4 అంటేనే చికాకు. వాళ్ళుంటేనే సుందరకాండ తయారవుతుంది. అయితే రాధి, ఆ అబ్బాయి బాగున్నాడు కదూ కదిపింది సరోజ. ఏమో నాకేం తెలుసు. చిరునవ్వు. అవునవును, నీకెలా తెలుస్తుంది? చూసి చూడగానే మదనతాపంలో మేమర్చిన దానికి ఎలా తెలుస్తుందిలే. చెప్పవే, బాగున్నాడు కదా? కళ్ళల్లో కళ్ళు పెట్టి ప్రశ్నించింది. కథ కొనసాగుతుంది.